నందమూరి మూడో తరం వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నందమూరి కళ్యాణరామ్ తొలిత పరాజయాల్ని చవిచూసిన సొంత నిర్మాణ సంస్థ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ లో నిర్మించిన అతడొక్కడే చిత్రంతో తొలి విజయానందుకుని ఉత్తమాభిరుచి గల నిర్మాతగా నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. మళ్లీ దాదాపు 3.5 సంవత్సరాల అనంతరం ఆయన నటిస్తూ నిర్మించిన చిత్రం ఓం. ప్రముఖ ఛాయాగ్రాహకుడు సునీల్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారతదేశపు తొలి యాక్షన్ 3D చిత్రంగా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. సంపన్నుడైన హరిశ్చంద్ర ప్రసాద్ అంటే కార్తీక్ ఏకైక పుత్రుడు అర్జున్ అంటే కళ్యాణరామ్. తన తండ్రి అంటే అర్జున్కు ప్రాణం. ఎవరైనా తన తండ్రికి అపాయం తలపెట్టాలని ప్రయత్నిస్తే వాళ్ల తలలను నరికేస్తాడు. తన అక్రమ వ్యాపారాలకు అడ్డుగా ఉన్నాడని హరిశ్చంద్ర ప్రసాద్ ను అంతమొందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు బైర్రెడ్డి అంటే రావు రమేష్. హరిశ్చంద్ర ప్రసాద్ ను చంపడం తన వల్ల కాదని తెలుసుకున్న బైర్రెడ్డి జైల్లో ఉన్న భవానీ ప్రసాద్ అంటే సంపత్ను బయటకు రప్పించి అతని ద్వారా హరిశ్చంద్ర ప్రసాద్ ను చంపించాలనుకుంటాడు. తన తండ్రిని చంపడానికి ప్రయత్నిస్తున్న భవానీ ప్రసాద్ తో తలపడిన అర్జున్కు ఓ భయంకరమైన నిజం తెలుస్తోంది. ఆ నిజమేంటి? అసలు అర్జున్కి భవానీ ప్రసాద్కి ఉన్న సంబంధమేంటి అనే ఆసక్తికర అంశాల సమాహారమే ఈ ఓం 3D చిత్రం. అర్జున్ పాత్రలో ఉన్న 2 వైవిధ్యమైన షేడ్స్ ను కళ్యాణరామ్ అద్భుతంగా పండించాడు. గుండు గెటప్ లో కళ్యాణరామ్ హావభావాలు ఆయన అభిమానులను అలరిస్తుంది. హీరోయిన్లుగా కృతి కర్బందా మరియు నికిషా పటేల్ కు కేవలం 2 సీన్లు 2 పాటలు మాత్రమే దక్కాయి. విలన్ గా రావు రమేష్ అద్భుతంగా నటించాడనే చెప్పాలి. ముఖ్యంగా శ్రీకాకుళం యాసలో అతను పలికిన సంభాషణలు చాలా బాగున్నాయి. కార్తీక్, సురేష్, సంపత్ తమ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. అదుర్సు రఘు కామెడీ సీన్స్ పర్వాలేదనిపించేలా ఉన్నాయి. దర్శకుడు రాసుకున్న కథ బాగుంది. కాకపోతే ఆ కథను 3D ఎఫెక్ట్ లో చూపించాలన్న తపనతో అనవసరంగా పులిమిన కొన్ని హంగులు ఎబ్బెట్టుగా ఉన్నాయి. కథనం కొత్తగా ఉన్నప్పటికీ సినిమా స్లోగా ఉండడంతో ప్రేక్షకుడు కాస్త నీరసపడతాడు. సాయి కార్తీక్ అచ్చుల బాణీలు బాగోలేకపోయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించేలా ఉంది. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉంటే బాగుండేది. ఈ సినిమా 3Dలో కంటే మామూలుగానే బాగుండేది అని సగటు ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా ఉన్నాయి ఈ చిత్రంలోని 3D ఎఫెక్ట్స్. మొత్తానికి 3D ఎఫెక్ట్ లో చూడడానికి కొంచెం ఇబ్బంది పడాలి, కానీ ఓవరాల్ గా ఓం ఒక ఫక్తు ఎంటర్టైనర్ మూవీ. రాజశ్రీ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3 స్టార్స్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రివ్యూ అందిస్తున్నది ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.